కారం డబ్బా తీసి బయట పెట్టాం. ఇవేంటివి? మెంతులు. మెంతిపిండి. ఏం చెప్పాలి, కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి ఫస్ట్ నూనెలో. జారొచ్చిన కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. కూడా పోసుకుంటారు కదా, కోసుకుంటారు కానీ ఇలా అయితేనే బాగుంటాయి చట్నీ. బట్ ఇప్పుడు ఇది వినే వాళ్ళందరూ ఇంకో వాయిస్ ఎవరిదబ్బా అనుకుంటారు. ఎవరిదంటావు ఇంకో వాయిస్? మా అమ్మది అంట. మా అమ్మ వస్తారండి, మా అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు కాకరకాయ చట్నీ. వాయిస్ మా మదర్దే. ఏం చేస్తున్నావు బుడ్డి? పొడి పడుతుంది. ఏం పొడి? మెంతులు. మెంతి పొడా? మెత్తగా ఉంటే చాలా కరకర ఆయాల. కరకర ఆగాలమ్మా, మెత్తగా కాదు, కరకర ఆగాలి, ద్వారగా ఎర్రగా. ఏగినాయిగమ్మా. ఆగలమ్మా, కొంచెం ఆగాలి. ఇక్కడ స్పేస్ ఇస్తే ఇక్కడ కూర్చుంటా బండెక్కి. ఓకేనా? ఏం చేయాలి ఇప్పుడు? మిక్సీ పట్టాలి, మెత్తగా వచ్చిద్ది. ఒక రౌండ్ పడితే మెదిగిద్ది. మెత్తగా కావాలా గట్టిగా కావాలమ్మా? మెత్తగా. ఏం పట్టా బుడ్డి? ఉప్పు మిక్సీ పట్టా. ఇప్పుడు పెద్ద పెద్ద పాయలు వస్తున్నాయి, 5 పాయలు. అందులో 2 పాయలు తీసుకున్నాం. వాటిలో కూడా కొన్ని ఉంచింది మా అమ్మ వాళ్ళ పక్కన. పాపకు తెలియక మెత్తగా మీగడ పట్టిందండి వెళ్ళిపోయి. కానీ మీరు ఇట్లా పట్టుకోవద్దు, పచ్చగా పట్టుకోండి. ఇలా వేయించుకోవాలండి ద్వారగా కాకరకాయ ముక్కల్ని. ఇలా వేయించుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. జాగ్రత్త పెట్టి పట్టుకోండి. చల్లారనివ్వాలి ఇప్పుడు. చల్లారనివ్వాలి. అంతలోకి ఉప్పు కారం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా మొక్కలకు సరిపోను ఒక టీ గ్లాస్ కారం పోసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనకు టీ గ్లాస్ సరిపోతుందా? ఇంకో 2 స్పూన్లు వేస్తాను. కారం అంతా ఉప్పు పట్టదండి, ఉప్పు కొంచెం తగ్గించేసుకోవాలి. ముప్పావు గ్లాస్. కొంచెం మెంతు పసుపు. నీళ్లు పడతాయి బుద్ధి దానిలో. కొంచెం మెంతు పసుపు వేసుకోవాలి. చాలు వద్దాము, వేడి చేసి. అన్ని మిక్స్ చేసుకుంటా. ఎల్లిపాయ కూడా మిక్స్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో. కలిసిన తర్వాత ఉప్పు కారం కలిసిన తర్వాత ఎల్లిపాయ వేసి కలుపుకోవాలి. మంట పుట్టవా అట కలుపుతున్నావు? సాంబార్ కారమే కలిపాను, నాకే మంట పుట్టింది. పుట్టదు, నాకు అలవాటే. తీసుకో. ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దీనిలో.
ఉమ్. లేవా ఆ కొంచెం తరం ఆగినట్టు సరిపోతాయమ్మా. సారు ఇంగువండి అది. ఇప్పుడు ఇది వేసి కలుపుకోవాలి. ఉప్పు, కారం, మెంతు, పసుపు, ఎల్లిపాయలు కలిపిన పేస్ట్. కొంచెం ఉంచి కలుపమ్మా, తర్వాత వేద్దాం. చాలా పోతే మంట ఎక్కువైతే తినలేదు. చూసారుగా కొంచెం మిగిల్చు. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు. విడిగా 2 ఎల్లిపాయలు కూడా వేసిందండి. దీన్ని పోపు పెట్టుకోవటమే ఇంకా. ఇది పక్కన పెట్టేసి పోపు పెట్టుకోవటమేనండి. జీలకర్ర కొంచెం ఆగేద్దాం. యాగో శనగపప్పు యాగవమ్మా. అసలు కిందలు పడతాయి. నీకే పోపుని దీంట్లో కలుపుకోవాలి. పోపు వేసేసుకున్నాము. వావ్, చూసారా వేడి వేడిగా కాకరకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. మేము అన్నంలో చూస్తుంటేనే అన్నంలో తినాలనిపిస్తుందండి, కానీ రైస్ లేదు. రేపు మార్నింగ్ వండేదాకా ఇంకా తినే పరిస్థితి అయితే లేదు. కమ్మటి వాసన వస్తుంది. స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది అసలు. ఎట్లుంది సార్ మీ స్మెల్? సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చింది. టెంప్ట్ అయిపోతున్నాం కానీ రైస్ లేదు. చూసారా ఎంత బాగుందో. రెడీ అండి కాకరకాయ చట్నీ రెడీ. ఇది కాకరకాయ.